గురువుగారు ఉపవాసం పరిపూర్ణం కావాలంటే 3 రకాల ఆహారాలు వదిలివేయాలని చెప్తారు. ఏమిటా 3? అవునమ్మా. సాధారణంగా ఉపవాసం అని అంటే దేవుడికి సమీపంగా ఉండటం చాలాసార్లు పెద్దవాళ్ళు అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ ఉపవాసం అంటే అందరూ అనుకునేది ఏంటంటే తిండి తినకుండా ఉండాలి. ఇది ఉపవాసం. నిజమే, ఉపవాసం అది కూడా ఉపవాసమే. కానీ అదొక్కటే కాదు, 3 రకాల ఉపవాసాలు చేస్తేనే శివరాత్రి మొదలైనటువంటి సందర్భాల్లో ఉపవాసం చేసినట్టు. ఏంటంటే బాబు, మాకు ఒకటే తెలుసు, తిండి తినకుండా ఉంటే అది ఉపవాసం అన్నారు. మిగతావి ఏంటంటే సూక్ష్మ ఉపవాసము, స్థూల ఉపవాసము, స్థూలాతర ఉపవాసము. సూక్ష్మ ఉపవాసం అంటే సంస్కారంతో కూడుకున్నటువంటి మన సూక్ష్మ సంస్కార ఉపవాసం అంటే మనస్సులో ఆ పదార్థాల మీద ఎటువంటి వాంఛ రాకుండా ఉండాలి. వాటిని పూర్తిగా నువ్వు పరిచ్ఛేదించాలి. దీన్ని సూక్ష్మ ఉపవాసం అంటారు. అంటే సంస్కారపూరితంగా కూడా, అంటే ఆ సంస్కారం మనకి రావాలంటే దైవానుగ్రహమే. మళ్ళీ మన సంస్కారయుతంగా మనం తయారు కావాలంటే ఆయన పాదాలు పట్టుకుంటేనే మనకు తయారవుతుంది. కాబట్టి మనస్సులో కూడా అబ్బా కమ్మటి వాసన వస్తుందిరా, ఎందుకు తినలేకపోతున్నానరా అని ఉండకూడదు. ఉత్తమ సంస్కారంగా ఉండగలగాలి. అది సంస్కార ఉపవాసం, సూక్ష్మ ఉపవాసం. ఇక స్థూల ఉపవాసం అంటే మనం ఇందాక చెప్పుకున్నామే, భోజనం ఇలాంటివి పూర్తిగా మానటం. ఇక సూక్ష్మేతర ఉపవాసం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు అంటారు. వీటికి సంబంధించి ఎటువంటి భావన ఆ ఉపవాసం చేసే రోజుల్లో మనకి రాకూడదు. శివరాత్రి ఉదాహరణకి తీసుకుందాం. ఉపవాసం చేస్తున్నాం, శబ్దం, ఎక్కడో మంచి పాట వస్తుంది, మనస్సు అటు లాగుతుంది. ఉపవాసం చేసినట్టు కాదు, పో అన్నాడు. నువ్వు తిండి మానేసినంత మాత్రాన ఉపవాసం కాదు. శబ్దం కూడా నిన్ను ఆకర్షించకూడదు, చెవులు ఉన్నా వినపడకూడదు. స్పర్శ, ఎటువంటి దాన్ని అబ్బా ఎంత మెత్తగా ఉందని అనుకోకూడదు. స్పర్శ, దేవుడినే స్మరిస్తూ ఉండాలి. ఆ దైవ పాదాల స్పర్శే మాత్రమే నీకు ఉండాలి. మిగతా లోకంలో ఉండేవి ఏవి ఉండకూడదు. రూపం, ఏ రూపాన్ని చూసి నువ్వు ఆకర్షితుడివి కాకూడదు. అది కూడా ఉపవాసమే. ఒక శివరూపం మాత్రమే ఉండాలి. ఆ శివరూపం మాత్రమే మనసు నిండా ఉండాలి. ఆ రకమైన ఉపవాసం చేయాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, ఎటువంటి నాలిక్కి రుచి కొలిపేటువంటివి ఏవి కూడా మనం స్వీకారం చేయకూడదు. అది రసోపవాసం. అలాగే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, ఎటువంటి సువాసనల్ని మనం ఆస్వాదించకూడదు. ఎందుకంటే ఆ రోజు మనం ఉపవాసం చేస్తున్నాం, శివుడికి మనల్ని అర్పించుకుంటున్నాం. ఈ రకంగా కూడా నువ్వు సూక్ష్మేతర ఉపవాసం కూడా నువ్వు చెయ్యగలగాలి. ఈ 3 గనక నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు ఉపవాసం పూర్తిగా చేసినట్టు లెక్క అని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ రకంగా ఉపవాసం చేయగలగాలి. ఆ రకంగా ఉపవాసం అందరూ చేసి ఆ పరిపూర్ణ శివానుగ్రహాన్ని అందరూ పొందెదరుగాక.